వారు ఇంగ్లీష్లో సందేశము అందిస్తూ ఉంటుండగా దానిని తెలుగులోనికి సహోదరులు సాల్మన్ రాజు గారు తర్జుమా చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఈ రెఫరెన్సెస్ అన్ని నోట్ చేసుకొని మరలా మీరందరూ పరిశీలన చేయవలసిందిగా ప్రభునామమున కోరుతూ ఉన్నా. ఈ సమయాన్ని దేవుని దాసులు మనోజ్ మాథ్యూ గారికి అప్పగిస్తూ ఉన్నా. I request Brother Manoj Matthew to take it forward. Praise the Lord. Praise the Lord. అందరికీ వందనాలు. ప్రభువుకు స్తోత్రం. I thank the Lord for the time this evening again to be in God's presence and to listen from God's word. మరి ఈ సాయంకాలం మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యము వినటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుకి వందనాలు. I greet all the brothers and sisters in Christ Jesus. క్రీస్తు యేసు నామములో సోదర సోదరీలకు అందరికీ కూడా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. I pray that may the Lord bless us together even this evening time by the precious truth of his word. మరి ఆయన వాక్యంలోని అమూల్యమైనటువంటి సత్యముల ద్వారా మరి ఈ సాయంకాలం కూడా దేవుడు మనలను దీవించుతాడని నేను నమ్ముతున్నాను. I thank the assembly and Livingston for making the effort to conduct these meetings every evening. ప్రతి సాయంకాలం కూడా మరి ఈ విధంగా ఈ సభను నిర్వహించడానికి సోదరుడు లివింగ్స్టన్ గారు చేస్తున్నటువంటి ఆ కృషిని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Yesterday we were discussing about the identity of the sons of God. గత రాత్రి మనము దేవుని కుమారుల గుర్తింపు లేకపోతే ఉనికి దానిని చూసాం. And we have discussed with various proofs and references, and we have concluded that it was a special sin done by the good angels who are sent down to the earth. ఆ తర్వాత వివిధ రెఫరెన్స్లను బట్టి వాటన్నిటిని క్రోడీకరించి మనము తెలుసుకున్నది ఏమనగా వీరు మంచి దేవదూతలు మరి పరలోకము నుండి దేవుని పిల్లలకు పరిచారం చేయుటకై పంపబడినటువంటి వారు అని మనము తెలుసుకున్నాం. Yesterday one brother asked a question from Genesis chapter 3 verse 8. గత రాత్రి ఒక సోదరుడు ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి ఒక ప్రశ్న అడిగారు. Genesis chapter 3 verse 8 says, they heard the sound of the Lord walking in the garden. అక్కడ 3వ అధ్యాయం 8వ వచనంలో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అనే మాట ఉంది అక్కడ. So the question was, as I said, no one has ever seen God at any time. ఆ ప్రశ్న ఏంటంటే దేవుని ఎవరు కూడా ఎన్నడూ చూడలేదు కదా అనేది ప్రశ్న. See, God is walking with Adam and Eve. మరి ఇక్కడేమో దేవుడు ఆదాము హవ్వలతో నడుస్తున్నాడు అని ఉన్నది. Then what about that? మరి దీన్ని ఏ విధంగా సమర్థిస్తామా ఆ వాక్యానికి దీనికి? So we have to understand, there in John's gospel it says no one has seen God the Father at any time. అక్కడ మనం చూసినటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్తలో తండ్రి అయిన దేవునిని ఎవరు కూడా చూచి ఉండలేదు అనే మాట. But the Lord Jesus Christ is revealed in the Old Testament and in the New Testament so many times. అయితే ప్రభువైన యేసు క్రీస్తు పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలో అనేక సార్లు ప్రత్యక్షపరచబడ్డాడు, బయలుపరచబడ్డాడు. Here in chapter 3 in the Garden of Eden, the word used is Lord, Yahweh. That is the second person of Trinity, Lord Jesus Christ. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో అక్కడ ఉపయోగించబడిన పదము యాహ్వే అనగా యెహోవా. అది త్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభువుని తెలియజేస్తుంది. Here it is not referring to God the Father. అక్కడ తండ్రి అయిన దేవుడు అనే మాటను ఆయనకు సంబంధించిన పదం కాదు అది. Here the revelation is the revelation of the second person of Trinity, that is the Lord Jesus Christ.
ఇక్కడ అక్కడ ఉన్నటువంటి బయలుపరచబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే త్రిత్వములోని రెండవ వ్యక్తి అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు, తండ్రి We అయిన know, దేవుడు కాదు. we know 2000 years before Lord Jesus Christ came to this world. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే 2000 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీదకి వచ్చాడని. He took human form. ఆయన మానవ రూపము ధరించుకొని వచ్చాడు. He did not appear in human form. ఆయన మానవుడిగా కనబడలేదు కానీ He took, or he possessed, he came in human form. ఆయన మానవ రూపాన్ని తీసుకొని మానవ రూపములో వచ్చాడు. So that is called as the incarnation of Lord Jesus Christ. దానినే యేసు ప్రభు యొక్క శరీరధారిగా రావటం అని చెప్పుకుంటాం. That time he has taken a new nature, that is human nature. ఆ సమయంలో ఆయన ఒక క్రొత్త స్వభావాన్ని తీసుకున్నాడు. ఆ స్వభావం ఏంటంటే మానవ స్వభావం. See, his nature is God, divine nature. ఆయన స్వభావం నిజానికి దైవికమైనటువంటి దైవ స్వభావము. He is co-equal, co-existing, co-eternal with God the Father. ఆయన తండ్రి అయిన దేవునితో సమానుడిగా ఉన్నాడు. ఆయనతో సమానుడిగా అప్పటి నుండి జీవిస్తున్నాడు. ఆయన సమానుడు తండ్రితో అన్ని విషయాలలో. So he is God, కాబట్టి ఆయన దేవుడే, equally God. ఆయన అందరితో తండ్రితో సమానుడైన దేవుడు. But he has taken a new form, that is human form, and came down. అయితే ఆయన ఒక క్రొత్త స్వభావాన్ని తీసుకొని, అదే మానవ స్వభావాన్ని తీసుకొని ఆయన భూమి మీదకి వచ్చాడు. This is what he has taken, and he will never leave that again. అది ఆయన ఒకసారి దాన్ని తీసుకున్నాడు, మరి దానిని విడిచిపెట్టాడు. ఇంకా From that moment, or from the birth of Lord Jesus Christ onwards, he will be a man, 100% a man and 100% a God also. ఆయన ఈ లోకంలో పుట్టినది మొదలుకొని ఆయన ఇక నిరంతరము కూడా ఒక మానవుడిగానే ఉంటాడు, అదే సమయంలో దేవుడుగా కూడా ఉంటాడు. Even after his resurrection, పునరుద్ధానులైన తరువాత కూడా he is continued to be a glorified Son of Man. ఆ మహిమపరచబడిన మనుష్య కుమారుడిగానే ఉన్నాడు. He did not leave that form. ఆ రూపమును లేకపోతే ఆ స్వభావమును ఆయన వదిలిపెట్టలేదు. ఇక When Lord Jesus Christ told about his second coming, ఆయన రెండవ రాకడను గురించి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు చెప్పినప్పుడు he said the Son of Man will appear. ఆయన చెప్పినటువంటి మాట మనుష్య కుమారుడు ప్రత్యక్షమవుతాడు అని. So it is the appearance, or he is going to appear as a Son of Man, Son of God. ఆ తర్వాత కాబట్టి ఆయన మనుష్య కుమారుడుగానే, దేవుని కుమారుడుగానే ఆయన ప్రత్యక్షం అవబోతూ ఉన్నాడు. So it is taken once and he continues forever. ఆయన ఒకసారి దాన్ని తీసుకున్నాడు, ఇక దానితోటే ఆయన సదాకాలం అలానే ఉంటాడు. In Philippians chapter 3 we read that we will be identified, or we will be transformed into the body of Lord Jesus Christ. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయములో ఆయన శరీరమునకు సమరూపము కలిగిన వారముగా మనం మార్చబడతాం. So that means he is still continuing in that glorified human form. అంటే దాని అర్థము ఆయన ఇప్పుడు కూడా మహిమపరచబడినటువంటి ఆ మానవ శరీరము రూపములోనే ఉన్నాడు. There are some people think that we will become gods. కొంతమంది ఏమనుకుంటారంటే మనము దేవుళ్ళు అవుతాము అనుకుంటారు. No, that is a wrong theology. That is not our theology. That is a Gentile theology. అది నిజంగా క్రైస్తవులకు సంబంధించినటువంటి సిద్ధాంతం కాదు. అది అన్యులు మాట్లాడే వాళ్ళ మాటలు అవి. Yes, we will become like Lord Jesus Christ. నిజమే, మనము ప్రభువైన యేసు క్రీస్తులాగా ఉంటాము. But not in his divinity, but in his glorified humanity. అయితే మనము ఆయన దైవత్వములో పాలు కలిగిన వారం కాదు, కానీ మహిమపరచబడినటువంటి మానవత్వములో, మానవ దేహములో ఆయనతో సమానులుగా ఉంటాం. See, God exists in three persons.
దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనకు కనబడతారు See, ఉంటాడు one, ఆయన. one God in three persons. ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులలో. How it is possible? One and three. ఇది ఎలా సాధ్యము? ఒక్కరు ముగ్గురిలో. That is why he is God. అది ఎలా సాధ్యమైతే అంటారంటే అందుకనే అది సాధ్యం కాబట్టి అయింది కాబట్టి ఆయన దేవుడయ్యాడు. That's why that is a special union in the Godhead. అది దైవత్వములో అది ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం. అది ఎవరు కూడా చేయటానికి లేదు. So many people try to understand the Trinity in different way. ఈ త్రిత్వము గాని లేకపోతే ముగ్గురు కలిసి ఒకటిగా ఉండటం అనే దాన్ని వివరించడానికి అర్థం చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇప్పటి వరకు. We cannot understand more than what is revealed in the Bible. అయితే బైబిల్ గ్రంథములో మనకు బయలుపరచబడినది తప్ప ఇక మరి ఏది కూడా మనం అర్థం చేసుకోలేం. What the Bible say? బైబిల్ ఏం చెప్తున్నది? God is one, దేవుడు ఒక్కడే, but he exists in three persons. అయితే ఆయన ముగ్గురు వ్యక్తులలో ఉన్నాడు. How it is possible? అది ఎలా సాధ్యం? You cannot understand, I cannot understand. నాకు అర్థం చేసుకోలేను నేను, నీవు కూడా దాన్ని అర్థం చేసుకోలేవు. You know why? ఎందుకో తెలుసా? I used to say like this, if we can understand, if I can understand, I will become the fourth person. దాని అర్థం ఏంటంటే నేను గనక దాన్ని అర్థం చేసుకుంటే ఆ దైవత్వంలో నేను నాలుగో వ్యక్తిని అవుతా. That is never possible. అది ఎన్నటికీ సాధ్యం కాదు అది. See, Lucifer, చూడండి, లూసిఫరు the highest ranked angel, దేవదూతలలో అత్యున్నతమైనటువంటి స్థానం కలిగిన వాడు. what did he say? ఏమన్నాడు ఆయన? I will climb, I will ascend to God. నేను మహోన్నతుని పరిశుద్ధ పర్వతానికి ఎక్కి వెళతాను అన్నాడు. What is the meaning of that? దాని అర్థం ఏంటి? I will also be seated with God. నేను కూడా ఆయన స్థానములో లేకపోతే అక్కడ నేను కూర్చుంటాను అని దాని అర్థం. In other words, I will become the fourth person. ఇంకొక మాటలో మనం చెప్పుకోవాలంటే నేను ముగ్గురున్నారు కదా, నేను నాలుగో వ్యక్తిగా అక్కడ ఉంటాను అని. Impossible even with the highest ranked angel. అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దేవదూతకే అది సాధ్యం కాలేదు. He was cast down to the earth. ఆయన భూమి మీదకు శపించబడి పరద్రోయబడ్డాడు. You know why? ఎందుకో తెలుసా? It is a mysterious union in the Godhead. దైవత్వములో ఉన్నటువంటి ఒక మర్మమైనటువంటి ఆ ఏకత్వం అది. Once one teacher was explaining Trinity. ఒకసారి ఒక వాక్యోపదేశకుడు ఈ త్రిత్వాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. And he brought a long balloon. ఒక పెద్ద బెలూన్ తీసుకొచ్చారు, గాలి బుడగ. It's a long balloon, very long. చాలా పొడుగైనటువంటిది, పొడవాటి రబ్బరు బెలూను. Like pipe, it is like pipe, it is very long. ఒక ట్యూబ్ లాగా, పైప్ లాగా ఉండే పొడుగైనటువంటి బెలూన్. And he asked the students, how many balloon it is? అప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు, నా చేతిలో ఎన్ని బలూన్లు ఉన్నాయి అని అడిగారు. Everyone said only one balloon. అందరూ చెప్పారు ఒకే ఒకటి ఉన్నది అని. Then he took a knife. ఆ తర్వాత ఆయన ఒక కత్తి తీసుకున్నాడు. And cut into 3 pieces. ఆ తర్వాత దాన్ని 3 ముక్కలు చేశాడు. He blew it again and made 3 balloons. ఆ తర్వాత దాని గాలి ఊది మరలా 3 బెలూన్లు చేశాడు. And he asked, how many balloons? అప్పుడు వాళ్ళని అడిగారు, ఎన్ని బెలూన్లు ఉన్నాయి నా దగ్గర అని. Everyone said 3 balloons. అందరూ చెప్పారు 3 ఉన్నాయని. He said, this is the way. See, 1 became 3. చూడండి, ఇదే విధంగా ఒక్కటి ముగ్గురయ్యారు. So he used that example. కాబట్టి ఆయన ఆ ఉదాహరణను ఉపయోగించారు. There was one brilliant student. వాళ్ళలో ఒక మంచి తెలివి కలిగినటువంటి విద్యార్థి ఉన్నాడు. He asked the teacher, can you make it 1 again? ఆయన ఏమన్నాడంటే, 1 3 చేసావు బాగానే ఉంది టీచర్, మరి 3ని మళ్ళీ 1 చేయగలవా అని అడిగాడు. It is impossible for man. మానవుడికి అది సాధ్యం కాదు. Did you understand? See, earthly things cannot explain this mystical union, mysterious union.
కాబట్టి నేను ఈ చెప్పదలుచుకున్నది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి వస్తువులు లేకపోతే ఉదాహరణల ద్వారా మనము దైవత్వాన్ని త్రిత్వాన్ని మనము వివరించడం అనేది ఆ మర్మమై ఉన్నటువంటి ఆ స్థానాన్ని చాలా అసాధ్యం. అది There is a group of Christians. ఒక ఒక గుంపు క్రైస్తవులు ఉన్నారు. They believe like this. వాళ్ళు ఏ విధంగా ఈ నమ్ముతారంటే In the Old Testament, God the Father. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు, In the New Testament, he became son. క్రొత్త నిబంధనలో ఆయనే కుమారుడిగా వచ్చారు. And after that, he became Holy Spirit. ఆ తర్వాత పరలోకం వెళ్ళొచ్చిన తర్వాత ఆయనే మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడు. 3 appearance of one God. ఒకే దేవుడు 3 రకాలుగా 3 సార్లు కనపడ్డాడు అనేది. Correct? Wrong? ఇది రైటా రాంగా చెప్పండి? రాంగ్. Yes. Sometimes we get confused. ఎందుకంటే కొన్నిసార్లు మనము అయోమయానికి గురవుతాం. Absolutely wrong. గలిబులికి గురవుతాం. ఇది పూర్తిగా తప్పు ఈ విధమైనటువంటి వర్ణన. You know why? ఎందుకో తెలుసా? All 3 persons were existing in all the times of history. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఈ చరిత్ర లేకపోతే కాలము అంతటిలో కూడా ముగ్గురు ఉన్నారు. That's what I said in the beginning. They are co-equal, co-eternal, co-existing. నేను అందుకనే ముందుగా చెప్పాను అన్నమాట. ముగ్గురు సమానులే, ముగ్గురు ఒకే సమయం నుండి ఉన్నారు, ముగ్గురు సదాకాలం నిత్యత్వములో ఉన్నారు. Today, let me come to the subject. We are going to discuss a subject that is connected to what we are discussing. మనం ఇప్పటి వరకు ధ్యానిస్తున్న దానికి సంబంధించిన దానిని మనము ఇప్పుడు చూడబోతున్నాము. The revelation of the Lord in the book of Genesis. ఆది కాండములో మన ప్రభువు యొక్క ప్రత్యక్షత లేకపోతే బయలుపరచబడుట. Okay, it is not only in the book of Genesis, it is we can see in the many books of the Old Testament. కేవలము ఆది కాండములో మని మాత్రమే కాదు గాని పాత నిబంధనలోని వివిధ పుస్తకాలలో గ్రంథాలలో కూడా మనం చూడగలం దాన్ని. Come to Genesis chapter 16. ఆది కాండము 16వ అధ్యాయానికి రండి. Genesis chapter 16. ఆది కాండము 16వ అధ్యాయం verse 7 onwards till 11. 7వ వచనం నుండి 11వ వచనం వరకు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వేలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. Verse 13 also, brother. 13 పేరు పెట్టుదువు. మరియు అతడు అడవి గాడిద వంటి మనుష్యుడును, అతని చెయ్యి అందరి చెయ్యి అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరుని అందరి ఎదుట నివసించునని అతనితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని కదా అనుకొనెను. Yes, we see here a special experience of the maid of Sarah, Hagar. శారా యొక్క సేవకురాలైన లేకపోతే దాసి అయినటువంటి హాగరుకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూడగలం. It's the first time the term angel of the Lord is mentioned in the Bible. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా యెహోవా దూత అనేది చెప్పబడినటువంటి సందర్భం ఇదే. It's one of the most important subject in the entire Old Testament. పాత నిబంధన గ్రంథం అంతటిలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రధానమైనటువంటి అంశం ఇది. Who is the angel of the Lord? యెహోవా దూత ఎవరు? There are so many opinions about this.
దీని గురించి అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. Some people believe that the angel of the Lord is a mighty angel, like archangel. కొంతమంది ఈ యెహోవా దూత అనంటే ప్రధాన దూతలాగా ఒక బలమైనటువంటి దేవదూత అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. Like Michael, Gabriel, like mighty angels. ఆ ప్రధాన దూత గొప్ప దేవదూతలు అనగా మిఖాయేలు లాంటి వారు లేకపోతే గబ్రియేలు లాంటి వారు. See, when to Mary, the angel of the Lord appeared మరియకు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. and prophesied that she will bear the son. ఆ దేవదూత కనబడి ఆయనకు ప్రవచించాడు, నీవు కుమారుని కంటావు అని. There we see it is an archangel. అక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రధాన దూత కనబడ్డాడు. So some people think that it is the archangel is the angel of the Lord. కాబట్టి కొంతమంది ఈ యెహోవా దూత అనే దానిని అలాంటి ప్రధాన దూతలలో ఒకరు అని అంటారు. Some others think that he is God the Father. కొంతమంది ఏమంటారంటే ఆయన తండ్రి అయిన దేవుడు అని అంటారు. See, angel of the Lord is God the Father. See the term used Jehovah in verse 13. అక్కడ 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యెహోవా అని కనబడింది కాబట్టి ఆయన యెహోవానే అనుకుంటారు. There is a second thinking, second understanding of this name. కాబట్టి ఇది రెండవ విధంగా ఆ పేరుని యెహోవా దూతను అర్థం చేసుకోవడం. Third interpretation, the angel of the Lord is the Lord Jesus Christ. ఇంకొక వివరణ ఏంటి అనంటే దీనిని వివరించడం, ఈ యెహోవా దూత అంటే అది ప్రభువైన యేసుక్రీస్తే అని. There are so many other interpretations. We are not coming to detail of all those things. ఇక ఇది కాకుండా ఇంకా వివిధమైనటువంటి వివరణలు కూడా దానికి ఉన్నాయి, బట్ మనం వాటిని చూడటం లేదు. Let's try to understand. Like yesterday as we discussed, first let us go through the scriptures and try to understand what the Bible say about this. కాబట్టి గత రాత్రి మనం చూసినట్లుగానే ఆ దేవుని వాక్యములో వివిధ వాక్య భాగాలను చూద్దాము. ఆ చూసిన తర్వాత అసలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది దీని గురించి, ఆ తర్వాత మన నిర్ణయానికి మనం వద్దాం. See, the first revelation, the first appearance of the angel of the Lord is to Hagar. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా దూత మొట్టమొదట కనబడటం అనేది హాగర్కే. See verse 10. 10వ వచనంలో మనం చూసినట్లయితే, Moreover, the angel of the Lord said to her, I will greatly multiply your descendants so that they will be too many to count. 10వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. I will greatly multiply. నేను విస్తరింప చేసేదను అని అంటున్నాడు అక్కడ. What is the meaning of that? దాని అర్థం ఏంటి? The angel of the Lord here claims that he is the one who multiplies. ఇక్కడ యెహోవా దూత ఏమని చెప్తున్నాడు అనంటే, నేను విస్తరింప చేస్తాను నీ సంతానాన్ని అంటున్నాడు. Then come to verse 13. 13వ వచనానికి వచ్చినట్లయితే, ఇప్పుడు After that, what Hagar said? ఇది జరిగిన తర్వాత హాగర్ ఏమంటున్నది? She called the name of the Lord who spoke to her. You are a God who sees. For he said, మాట్లాడినటువంటి go ahead, brother. I have seen God and remained alive. కాబట్టి ఆ మాట్లాడినటువంటి దేవదూత తోటి హాగర్ ఏమంటున్నదంటే, చూచుచున్న దేవుడవు నీవే, ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచి తిని అని అనుకున్నది. The general understanding of the patriarchs were, if they see God, they will die. ఆ పితరులు వాళ్ళు ఏమని ఆలోచించేవారు అనంటే, ఒకవేళ వారు గనక దేవుడిని చూచినట్లయితే వాళ్ళు చనిపోతాము అని నమ్మేవాళ్ళు. So that is the teaching. That is the teaching from the time of Adam. They all believed that. ఆదాము మొదలుకొని అది ఆ విధంగా వాళ్ళకి ప్రకటించబడింది, వాళ్ళు ఆ విధంగానే నేర్చుకున్నారు, కాబట్టి ఆ విధంగానే నమ్మారు వాళ్ళు. Hagar is having a doubt. I saw God, but I am alive. అక్కడ హాగర్కి ఒక అనుమానం వచ్చింది, సందేహం ఏమిటనంటే, నేను దేవుణ్ణి చూచాను అయినా నేను బ్రతికాను, కాబట్టి ఎలా?
Even to add to that, Hagar was a Gentile woman. చూస్తానికి ఇప్పుడు హాగరు ఒక అన్యురాలు. A Gentile woman saw God and she is alive. ఒక అన్యురాలు దేవునిని చూచి కూడా ఆమె చనిపోకుండా సజీవురాలిగా ఉంది. I hope you are understanding what I am communicating this evening time. ఈ రాత్రి మీకు చెప్పదలుచుకున్నది మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. Let's come to the second experience in the book of Genesis. ఆది కాండములో మరొక అనుభవాన్ని మనం చూద్దాం. Come to Genesis chapter 22, 22వ అధ్యాయం verse 12 and verse 15. 12వ వచనము 15వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనితేయులేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. Who is speaking here? ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? You have to read verse 11 to understand that. 11వ వచనం ప్రారంభములో మనం చూస్తే, యెహోవా దూత పరలోకము నుండి. Yes, angel of the Lord spoke. దేవుని దూత, యెహోవా దూత మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. What did the angel of the Lord speak? ఆ దేవదూత, యెహోవా దూత ఏమని మాట్లాడుతున్నాడు? See verse 12. I know that you fear God, since you have not withhold your son, your only son, from me. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక. The question is, was Abraham sacrificing his son to an angel or to the Lord? ఇక్కడ మన ముందరటువంటి ప్రశ్న, అబ్రహాము తన కుమారుణ్ణి దేవదూతకు బలిస్తున్నాడా, దేవునికి బలిస్తున్నాడా? So we come across a critical question here. మనం ఇక్కడ ఒక క్లిష్టమైనటువంటి ప్రశ్న దగ్గరకు వస్తున్నాం ఇప్పుడు. See, here the angel of the Lord is not a simple angel. ఇక్కడ ఆ యెహోవా దూత మామూలు దేవదూత కాదు అని అర్థమవుతుంది. The angel of the Lord is a special angel. ఈ యెహోవా దూత అని చెప్పబడినటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వాడు అని కనపడుతుంది. Also read verse 15. 15వ వచనంలో మనం చూసినా కూడా, యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను. Yes, if you read the following verses, you can see, I will greatly multiply you. నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించదను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం చదివిన The question is, who multiplied Abraham? ప్రశ్న ఏంటంటే, ఎవరు అబ్రహామును ఆశీర్వదించినది ఎవరు? Is it just angel or is God? కేవలము ఒక దూతనా లేకపోతే దేవుడా? Come to Genesis chapter 31, the third experience. మూడవ అనుభవం, ఆది కాండము 31వ అధ్యాయం Verse 31 verse 11. 31వ అధ్యాయం 11వ వచనం. మరియు స్వప్నమందు యెహోవా దూత, యాకోబు అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. Okay, here the angel of the Lord is speaking to, angel of God is mentioned. Angel of God is speaking to Jacob. ఇక్కడ దేవుని దూత అని చెప్పబడింది, యాకోబుతో మాట్లాడుతున్నాడు. Then come to chapter 32. 32వ అధ్యాయానికి వద్దాం. ఆది కాండంలో There Jacob had a special experience. యాకోబుకి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగింది. At the river Jabbok, he was wrestling with a man. అక్కడ యెబ్బోకు రేవులో ఆయన ఒక వ్యక్తితోటి రాత్రంతా పోరాడుతున్నాడు. Verse 24. 24వ వచనంలో మనం చూస్తే పెనుగులాడుతూ ఉన్నాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. Then come to verse 30. 30వ వచనానికి వచ్చినట్లయితే, యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. The incident is very familiar to us. I am going little faster. ఇది మనకు బాగా తెలిసినది కాబట్టి నేను చాలా త్వరగా దాటిపోతున్నాను. See, Jacob was wrestling with a man. అక్కడ ఒక నరుడు
రాత్రంతయు పెనుగులాడెను అని మనం చూసాం. యాకోబు పెనుగులాడి. But in verse 30 he says, I saw God face to face. అయితే 30వ వచనంలో ఏమున్నదంటే, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. Did he see just a man or God? ఆయన ఒక మనిషిని చూశాడా, దేవుని చూశాడా? So that is the question here. కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి ప్రశ్న ఇది, మన ముందున్నది. To understand that, come to Hosea ఇది మీకు ఇంకా అర్థం కావాలంటే హోషేయ గ్రంథానికి రండి. chapter 12. 12వ అధ్యాయము. Hosea is very clearly telling to us, హోషేయ చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు. verse 3 and 4. 3-4 వచనాల్లో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. ఎవరితో పోరాడెను? దేవునితో పోరాడెను. Yes, he contended, he wrestled with God. ఆయన దేవునితో పోరాడాడు. Then verse 4. 4వ వచనంలో అతడు దూతతో పోరాడి జయమొందెను. See, he wrestled with angel. ఆ దేవదూతతో పోరాడాడు, పెనుగులాడాడు. See, read these two verses together. ఈ 2 వచనాలను కలిపి మనం చదువుకున్నట్లయితే, Verse 3, he contended with God. అక్కడ 3వ వచనంలోనేమో ఆయన మగసిరి గలవాడై దేవునితో పోరాడాను అని ఉన్నది. Verse 4 it says he contended with angel. 4వ వచనంలో దేవదూతతో పోరాడి జయమొందెను అతడు. But in Genesis 32 we read he wrestled with man. అయితే ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక నరునితో ఆయన పెనుగులాడెను అని ఉన్నది. See these three things. కాబట్టి 3 విషయాలను చూడండి. God, దేవుడు ఉన్నాడు, angel, దూత, man. నరుడు. Once again, God, angel and man. దేవుడు, దూత, నరుడు. What are these three? ఈ ముగ్గురు ఎవరు? See, God appeared as an angel and also as a man. The two revelations of God. కాబట్టి దేవుడు దేవదూతలాగా కనపడ్డాడు, ఒక నరుడు లాగా కూడా కనపడ్డాడు. What a great God is ours. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన 2 విధాలుగా తన ప్రత్యక్షత బయలుపరచబడ్డాడు మానవులు. See, God is coming in the form of his creation. దేవుడు తను దేనినైతే సృష్టించాడో ఆ సృష్టి యొక్క రూపములో వస్తున్నాడు, సృజించబడిన దాని రూపములో. Angels are God's creation, man is God's creation. That God is coming in the form of his creation. కాబట్టి దేవుడు దేవదూతలను చేశాడు, దేవుడు మానవులను చేశాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు తాను సృష్టించినటువంటి దేవదూత రూపంలో వస్తున్నాడు, మానవ రూపంలో కూడా వస్తున్నాడు. That is the greatness of our God. కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనం అదే. See, Jacob said, I saw God face to face and did not die. కాబట్టి యాకోబు అందుకనే అంటున్నాడు అక్కడ, నేను దేవునిని ముఖాముఖిగా చూచి తిని అయినను నేను బ్రతికి తిని. Come to Exodus chapter 3. నిర్గమాకాండము 3వ అధ్యాయానికి రండి. ఇప్పుడు Another experience. ఇంకొక అనుభవం ఇక్కడ Verse 2 and 3. 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే, Read verse 2. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. Yes. See, angel of the Lord appeared to Moses in the burning bush. యెహోవా దూత మోషేకు ఆ పొద, మండుచున్న పొదలో కనబడ్డాడు, ప్రత్యక్షమయ్యాడు. Who appeared? ఎవరు ప్రత్యక్షమయ్యారు? Angel of the Lord. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. Where he appeared? ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? In the midst of the bush. ఆ పొద నడిమిలో. But come to verse 4. ఇది 4వ వచనానికి వచ్చినట్లయితే, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతని పిలిచెను. అందుకు అతడు చిత్తము. Who is calling? ఎవరు పిలుస్తున్నారు ఇప్పుడు మోషేని? God is calling. దేవుడు చూచెను, దేవుడు పిలుస్తున్నాడు. యెహోవా. Who appeared? ఎవరు ప్రత్యక్షమయ్యారు?
angel of the Lord appeared. యెహోవా దూత ప్రత్యక్షమైనట్టు చూస్తాం. But verse 4 says, not angel of the Lord is speaking, but God is speaking. అయితే దేవుని యెహోవా దూత మాట్లాడినట్టుగా లేదు కానీ యెహోవా చూచెను, దేవుడు మాట్లాడాను అని. Now, from this verse, we understand that one more very clearly is angel of the Lord is God. కాబట్టి ఈ ఈ వాక్య భాగం ద్వారా మనకి ఒకటి స్పష్టమవుతున్నది ఏమనగా యెహోవా దూత దేవుడే. Fifth experience, come to the fifth experience. ఐదవ అనుభవాన్ని చూద్దాం ఇంకొకటి. Come to Exodus 23, నిర్గమకాండం 23వ అధ్యాయం 20 onwards. 20వ వచనము తరువాత మనం చూస్తే, Hmm. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. Yes. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఆయన మాట వినవలెను, జాగ్రత్తగా ఉండి ఆయన కోపం రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. See here, he will pardon your transgression and my name is in him. ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది అని ఉన్నది అక్కడ. Who is going to send? ఎవరు పంపబోతున్నారు ఇక్కడ? God is going to send an angel. దేవుడు నేను ఒక దేవదూతను నీకు ముందుగా పంపుచున్నాను అన్నాడు. Who is that angel? ఆ దేవదూత ఎవరు? He says, my name is in him. ఆ దూతకు నా నామము ఉన్నది అని అంటున్నాడు ఇక్కడ. Not only that, he will pardon your transgression. అంత మాత్రమే కాదు, ఆయన మీ అతిక్రమములను పరిహరిస్తాడు. తెలుగులో పరిహరింపడు అని ఉంది కానీ ఇంగ్లీష్ లో పరిహరిస్తాడు. See, first Isaiah 42 verse 8. యెషయా గ్రంథం 42 verse 8. 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. My name I will not give to anyone. నా నామమును నేను మరి ఎవరికి ఇవ్వను, ఇచ్చువాడను కాను. It is only God's name. అది కేవలము దేవునికే చెందినటువంటి పేరు అది. See, but here God is telling, angel has my name. అయితే ఇక్కడ నిర్గమకాండంలో మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, దూతకు నా నామం ఇచ్చి ఉన్నాను, నా నామం ఆయనకున్నది అంటున్నాడు. In Mark's Gospel chapter 2 we read, మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే only God can forgive sins. దేవుడొక్కడే పాపములను క్షమించగలడు అనే మాట అక్కడ ఉన్నది. But here we see the angel can forgive sins. అయితే ఇక్కడ నిర్గమకాండంలో చూసినట్లయితే దూత ఆ పాపములను పరిహరిస్తున్నట్లుగా ఉన్నది. What is the meaning of that? దాని అర్థం ఏంటి? This angel is a special angel. కాబట్టి ఇక్కడ ఈ విధంగా చెప్పబడుతున్నటువంటి ఈ దూత, యెహోవా దూత, దేవుని దూత చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం గమనించాలి. Come to the sixth experience. ఇంకొక 6వ అనుభవానికి వద్దాం. Judges chapter 6 verse 22. ఆ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22. 6వ అధ్యాయం 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిని అనెను. See here, Gideon is telling something. Gideon said, I saw the God face to face. అక్కడ ఏమంటున్నాడంటే గిద్యోను యెహోవా దూత అని తెలుసుకొని నేను యెహోవాను ముఖాముఖిగా చూచితిని అని అన్నాడు. See verse 23, and the Lord said, don't worry Gideon, you will not die. అయితే అక్కడ ఏమంటున్నాడంటే 22వ వచనం లేకపోతే 23వ వచనం, యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. Gideon had a fear, he may die. గిద్యోనికి ఒక భయం ఉంది. మనం ఇంతకు ముందుగానే చెప్పినట్లుగా దేవుణ్ణి చూశాను కదా, నేను ఇంక చచ్చిపోతాను అనుకుంటున్నాడు. But God said to Gideon, you will not die. అయితే యెహోవా అంటున్నాడు, గిద్యోను భయపడొద్దు, నువ్వు చనిపోవు అని చెప్తున్నాడు. Come to seventh experience.
7వ అనుభవాన్ని చూద్దాం. Judges chapter 13, న్యాయాధిపతులు 13వ అధ్యాయం 21 and 22. 21, 22 వచనాలు. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహను అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. See here, very clear verses. ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి వచన భాగాలు. Manoah knew that it is the angel of the Lord. మనోహకు తెలుసు వచ్చిన వ్యక్తి యెహోవా దూత అని. And what he's saying? Next verse, he's telling, we will surely die because we have seen God. ఆ మరుసటి పదాలతోటే ఏమంటున్నాడంటే 22వ వచనంలో, యెహోవా దూత అని తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా. We have read 7 experiences. మనము 7 అనుభవాలను చూసాం. First one, మొదటిది Hagar. హాగరు యొక్క అనుభవం. She said, I saw God face to face and I did not die. ఆ హాగర్ ఏమంటుందంటే, నేను దేవుని ముఖాముఖిగా చూశాను అయినా నేను చనిపోలేదు. Second, Abraham. రెండవది అబ్రహాము. The angel of the Lord said to Abraham, I will greatly multiply you. అబ్రహాము తోటి దేవుని దూత అంటున్నాడు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను. Third, Jacob. మూడవది యాకోబు. He wrestled with the angel and he said, I saw God face to face. యాకోబు దేవునితో పెనుగులాడి నేను ముఖాముఖిగా దేవుని చూశాను అని అంటున్నాడు. And fourth one, Moses. నాలుగవది మోషే. God, the angel of the Lord appeared, but God is speaking to him. దేవుని దూత యెహోవా దూత ప్రత్యక్షమైనట్లుగా ఉన్నది, మరి అదే సమయంలో యెహోవా దేవుడు మాట్లాడినట్టుగా కూడా ఉన్నది. Number 5, to Israel. ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైనట్టుగా ఐదవది. That is the angel who will forgive the transgression and who has the name of God. ఆ దేవుని యొక్క నామము ఆయనకున్నది, ఆయన మీ పాపములను అతిక్రమలను పరిహరిస్తాడని ఉన్నది అక్కడ. Number 6, Gideon. ఆరవది గిద్యోను. He said, I saw the angel of the Lord and God said to him, you will not die. ఆ గిద్యోను అంటున్నాడు, నేను దేవుని చూశాను, నేను చనిపోతాను అని అంటే దేవుడు అంటున్నాడు, నీవు చనిపోవు అని చెప్తున్నాడు. Number 7, ఏడవదిగా Samson's parents. సంసోను యొక్క తల్లిదండ్రులైనటువంటి మనోహ ఆయన భార్య. Very clearly says, చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది, we saw the angel of the Lord and we will die. మనము యెహోవా దూతను చూసాము అయినా చనిపోలేదు, What చనిపోతాము. I'm trying to say is that in all these 7 experiences, angel of the Lord is appeared, but they say we saw God. ఈ 7 సందర్భాలలో నేను చెప్పదలుచుకున్నది ఏమనంటే, అక్కడ యెహోవా దూత అని చెప్పబడుతూ ఉన్నది, మరి అదే సమయంలో ఆయనను చూచిన వారు అందరూ కూడా మేము దేవుని చూచాము అని చెప్తున్నారు. So it is very clear that the angel of the Lord in all these 7 occasions, it is God himself. కాబట్టి మనకు స్పష్టమవుతున్న విషయం ఏంటంటే, ఈ 7 వాక్య భాగాలు అనుభవాలలో ఆ యెహోవా దూత అని చెప్పబడిన ప్రతి చోట కూడా ఆ వ్యక్తి దేవుడే. So now we have a question, is it God the Father or God the Son or God the Holy Spirit? అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న మనకు ముందుకు వస్తుంది, మరి దేవుడు అనేది నిజమే, మరి దేవుడు అంటే త్రిత్వములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? But God the Holy Spirit, we don't read in the Bible as he has taken the form of angel or man. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక మానవ రూపం కానీ లేకపోతే దేవదూత రూపం తీసుకున్నట్టుగా బైబిల్లో మనం ఎక్కడ చూడం. Second question is God the Father. రెండవ ప్రశ్న తండ్రి అయిన దేవుడు. Very clearly, yesterday we read the verse, no one has ever seen God the Father at any time, God at any time. మనం చాలా స్పష్టంగా మనం చూసాము, తండ్రి అయిన దేవుని ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు అని. But the Son has revealed him. కానీ కుమారుడే ఆయనను బయలుపరచెను అని ఉన్నది. What is the meaning of that? దాని అర్థం ఏంటి? It is Lord Jesus Christ who is
revealing God even in the Old Testament. కాబట్టి దాని అర్థం ఏంటనంటే దేవుని గురించి లేకపోతే దేవుని బయలుపరిచిన వాడు పాత నిబంధనలో కూడా కుమారుడే. See, Genesis chapter 3 verse 8, we read that verse in the beginning. ప్రారంభంలో మనం చూసాము ఆది కాండము 3వ అధ్యాయం 8వ వచనంలో The Lord was walking in the garden. ఆ ఆది కాండంలో మనం చూసింది ఏంటనంటే దేవుడు చల్లబూట ఆ తోటలో నడుస్తూ ఉన్నాడు, సంచరిస్తూ ఉన్నాడు. Let me ask a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Is it a spiritual presence or physical presence? అది కేవలము ఆత్మరూపిగా అక్కడ ఉన్నాడా లేకపోతే భౌతికంగా అక్కడ ఉన్నాడా? I believe the physical presence, not just spiritual. నేను నమ్ముతున్న విషయం ఏంటనంటే భౌతికంగా ఆత్మరూపిగా కాదు కానీ భౌతికంగా ఆయన అక్కడ ఉన్నాడు అనేది. You know why? There it is said, they heard the voice of the Lord walking in the garden. ఎందుకనంటే ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనంలో వారు తోటలో సంచరించుచున్న యెహోవా స్వరము విని అనే మాట కనబడుతుంది. See, they walked with God. అంటే దాని అర్థము ఆయనతో కలిసి వీరు నడిచారు అని తెలుస్తుంది అక్కడ. We read about Enoch. He walked with God 300 years. మనము హనోకు గురించి మనము చెప్పుకుంటాము. ఆయన దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. We read about Noah. He walked with God. నోవహు గురించి కూడా మనం వింటాం. నోవహు దేవునితో నడిచాడు అని. But after that time, అయితే ఆ తరువాత కాలంలో Abraham, we don't read Abraham walked with God. అబ్రహాము దేవునితో నడిచాడు అని మనం చదవం. ఇంకా We don't read Moses walked with God. అయితే మోషే దేవునితో నడిచాడు అని మనం చదవం. We don't read David walked with God. దావీదు దేవునితో నడిచాడు అని మనం చూడం ఎక్కడ. Yes, we know Abraham, Moses, David and all, they had very close fellowship with God. మనందరికీ తెలుసు అబ్రహాము, మోషే తర్వాత మరి దావీదు వీరందరికీ కూడా దేవునితో చాలా సన్నిహిత సంబంధం ఉన్నదని. Person like Joseph had very close relationship with God. యోసేపు లాంటి వ్యక్తి మరి దేవునితో చాలా దగ్గరి సంబంధం కలిగినటువంటి వాడు. But we don't read that term. They walked with God. అయితే వారికి సంబంధించి వారు దేవునితో నడిచారు అని ఎక్కడ రాయబడదు. What I'm trying to say is that walked with God is mentioned only in that special occasions. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే నడిచాడు అనేది కేవలము ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే అది చెప్పబడింది. What is the meaning of that? దాని అర్థం ఏంటి? God, the Lord, the second person of Godhead has come in human form and had fellowship. త్రిత్వములో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయినటువంటి ఆ దేవుడే ఆ మానవులతో కలిసి ఆ సహవాసం చేశాడు అనేది. Come to chapter 4, Genesis chapter 4. ఆది కాండము 4వ అధ్యాయానికి రండి. Verse 26. 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అను పేరు పెట్టెను. Yes. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. See, they began to call upon the name of the Lord. అక్కడ మనం చూస్తే దేవుని నామములో ప్రార్థన చేయటం లేకపోతే పిలవటం అనేది ప్రారంభమైంది. Before that they did not pray. దానికి ముందు వాళ్ళు ప్రార్థన చేయలేదా? Before that they did not worship God. దానికి ముందుగా దేవుని ఆరాధించలేదా? Definitely. We know Abel, he was accepted with God. మనకు అది ఖచ్చితంగా వాళ్ళు చేశారు. ఎందుకంటే హేబెల్ గురించి మనం చూస్తాం కదా, ఆయన దేవుని చేత అంగీకరించబడ్డారు. Yes, they all had relationship with God. వాళ్ళందరికీ కూడా దేవునితోటి సంబంధం ఉన్నది, దేవునితో అనుబంధం ఉన్నది. But here it says they began to pray, call upon the name of the Lord. అయితే ఇక్కడ ఈ వచనంలో 3వ అధ్యాయము లేకపోతే 4వ అధ్యాయం చివరి భాగంలో యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది అని అన్నారు. ప్రారంభమైంది began. చూడండి, ప్రారంభం, ఆరంభం అనే పదాలు కనబడుతున్నాయి. What is the meaning of that? దాని అర్థం ఏంటి? See the term యెహోవా నామమున. యెహోవా నామము
అనేది అక్కడ Okay, కనబడుతుంది. that is important thing. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. They began to take the name Lord. అక్కడ యెహోవా లేకపోతే దేవుడు అనేది వాళ్ళు తీసుకున్నారు, ఆ పదాన్ని You పేరుని know, తీసుకున్నారు. what is the meaning of Lord? Lord means Yahweh. యెహోవా అంటే అర్థం ఇంగ్లీష్ లో What is లార్డ్ the- అని ఉంటుంది, తెలుగులో You అయితే know what is the యెహోవా meaning of అని ఉంటుంది. Yahweh? యెహోవా అనే దానికి అర్థం ఏంటి? Covenant keeping God. ఆ నిబంధనను నెరవేర్చే దేవుడు అని అర్థం. Relationship making God. ఒక సంబంధాన్ని ఏర్పరిచే దేవుడు అని అర్థం. See, it was there in the Garden of Eden, అది ఏదేను తోటలో ఉన్నది అది. but they broke because of sin. అయితే పాపమును బట్టి అది విరిచివేయబడింది, తెంచివేయబడింది. But in the time of Enosh, they started to have that relationship. అయితే ఆ సంబంధం అనేది ఒకసారి విడిపోయినది, మరి ఎనోషు కాలములో తిరిగి ప్రారంభమైంది అని అర్థం. Okay, they started to call the name of the Lord and have close fellowship. ఆ దేవుని నామాన్ని లేకపోతే యెహోవా నామాన్ని పిలవడం అనేది అక్కడ ప్రారంభమై తిరిగి వాళ్ళు ఆ మొదటి సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. What I'm trying to say this evening time is, ఈ రాత్రి పూట మీకు తెలియచేయాలనుకుంటున్న సంగతి ఏమనగా, see, they all experience close fellowship of Lord Jesus Christ. వీరందరూ కూడా యేసు క్రీస్తు తోటి అతి దగ్గరి లేకపోతే సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగిన వారుగా ఉన్నారు. It's not God the Father. Don't be confused. It is not God the Father. అది తండ్రి అయిన దేవుడు కాదు. ఈ విషయంలో మీరు ఏ విధమైనటువంటి గలిబిలికి గురి కావద్దు. It is Lord Jesus Christ who revealed to them. అది ప్రభువైన యేసు క్రీస్తే వారికి బయలుపరచబడినటువంటి వ్యక్తి. See how the Lord Jesus Christ is revealed in human form, in the angelic form, and having fellowship with the saints of the Old Testament. కాబట్టి ఏ విధంగా యేసుక్రీస్తు వాళ్ళకు కనబడ్డాడు అనంటే, ఒక దేవదూతగా, ఒక నరుడిగా వారికి కనబడి వారితో సహవాసము చేసిన వాడుగా మరి ప్రభువైన యేసుక్రీస్తున్నాడు. No, Lord Jesus Christ is working in the Old Testament. ప్రభువైన యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో పనిచేస్తూ ఉన్నాడు. He was revealing himself to man. ఆయన తన్ను తాను మనుషులకు ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. That theology is called as the theophanies. Theophany means the revelation of Lord Jesus Christ in the Old Testament. కాబట్టి దీనికి ఈ అంశానికి వేదాంత విద్యలో ఒక భాగము, దాని పేరు ఏంటనంటే థియోఫినస్ అని. అంటే దాని అర్థం ఏంటనంటే యేసుక్రీస్తు పాత నిబంధనలో దేవుడిగా తను తాను ప్రత్యక్షపరచుకొనుట. Theophany means Jesus revealing himself, the Lord revealing himself in the Old Testament. థియోఫెనస్ అనగా, థియోఫెనీ అనగా దాని అర్థం, థియోఫెనీ అనగా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవునిగా బయలుపరచుకొనుట పాత నిబంధనలో. The second revelation of Lord Jesus Christ is called as incarnation. రెండవసారి లేకపోతే రెండవ విధంగా తను తాను ప్రత్యక్షపరచుకోవడం ఏంటనంటే అవతారం అని అంటారు, శరీరధారిగా రావడం. He took the human form and revealed himself. ఆయన మానవ అవతారము లేకపోతే మానవ రూపములో ఆయన ఈ భూమి మీదకు రావడం. 33.5 years he lived. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు భూమి మీద. Now there is a third stage. ఇంకా మూడవ దశ ఉన్నది దీనికి. That is called as Christophany. అది దాని పేరు క్రిస్టోఫనీ. Christophany means the revelation of Christ after his ascension. థియోఫనీ అనగా దాని అర్థం ఏంటనంటే, క్రిస్టోఫనీ అనగా అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మహిమపరచబడిన తరువాత ఉండే విధానం. It's a glorious appearance. మహిమలో ప్రత్యక్షపరచబడే విధానం. See Apostle John in the island of Patmos, glorious appearance. పద్మసు దీపములో యోహానుకు ప్రత్యక్షమవటం, మహిమలో ప్రత్యక్షపరచబడినటువంటి ప్రభు. Apostle Paul at the gate of Damascus, glorious appearance. అపోస్తుడైనటువంటి పౌలుకు దమస్కు వీధిలో ఆయనకు కనబడినది ఆ మహిమపరచబడినటువంటి ప్రత్యక్షత. That is called as Christophany. కాబట్టి దీనిని ఏమంటారంటే క్రిస్టోఫనీ అంటారు. I hope you understood these three appearances of Lord Jesus Christ.
కాబట్టి యేసు క్రీస్తు ఈ 3 రకములుగా ప్రత్యక్షపరచబడటం అనే దానిని మీరు అర్థం చేసుకున్నారు అని నమ్ముతున్నాను. In the Old Testament, theophany as God. మొదటి లేకపోతే పాత నిబంధనలో థియోఫనీ అనగా దేవుడు యేసుక్రీస్తు దేవునిగా ప్రత్యక్షపరచుకోవడం. In the Gospels as Christophany as man. In the Gospels incarnation as man. సువార్తలలో ఆయన శరీరధారిగా రావడం, నరుడిగా, ఒక మనుష్యుడిగా. And third, after that, as Christophany as Christ glorious. ఆ తర్వాత పునరుద్ధానుడైనటువంటి ప్రభువు మహిమలో ప్రత్యక్షపరచబడడం. See the way the Lord is revealing to us. కాబట్టి చూడండి, దేవుడు ఏ విధంగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడో మనకు అనే విషయం. There was no time in the entire biblical history where our Lord Jesus Christ was not revealed. ఈ బైబిల్ గ్రంథం అంతటిలో లేకపోతే చరిత్ర అంతటిలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడని ఆ కాలం అంటూ ఏది కూడా లేదు. It started in the Garden of Eden. అది ఏదైనా తోటలో ప్రారంభమైంది. And it will continue till eternity. అది ఇక నిత్యత్వము వరకు లేకపోతే నిత్యత్వములో కూడా కొనసాగుతుంది. అది He is the revealing God. ఆయన తను తాను ప్రత్యక్షపరచుకునే బయలుపరచుకునే దేవుడు. So angel of the Lord in these 7 places, it is the Lord Jesus Christ himself. కాబట్టి మనం చదువుకున్నటువంటి 7 అనుభవాలు, 7 వాక్య భాగాలలో యెహోవా దూత లేకపోతే దూత అని కనబడిన ప్రతి చోట అది ప్రభువైన యేసుక్రీస్తే. But let me say one thing very clearly. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. But angel of the Lord is not Jesus Christ. అయితే దేవుని దూత యేసుక్రీస్తు కాదు. Angel of the Lord means angel sent by the Lord. దేవుని దూత అంటే అర్థం ఏంటంటే దేవుని చేత పంపబడినటువంటి దూత. Sometimes it was Lord Jesus Christ himself. వాటిలో కొన్ని సందర్భాలలో అది యేసుక్రీస్తు కూడా అయి ఉండవచ్చు. But all other times it was angels. అయితే అది కాకుండా ఇంకా మిగిలిన సందర్భాలన్నిటిలో కూడా వారు మామూలు దేవదూతలు. See the greatness of Lord Jesus Christ. చూడండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యం. See, he reveals himself in the form of his creation. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏమనగా తను దేనినైతే సృష్టించాడో ఆ సృష్టిలోని ఒక రూపంలో దానిలో ప్రత్యక్షం అవటము ఆయన యొక్క గొప్పతనం. అది In this 7 experience that we discuss now, మనం ఇప్పుడు చర్చించినటువంటి ధ్యానించినటువంటి 7 వాక్య భాగాలలో we can see 6 important things. మనము 6 ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడగలం. Number 1, మొదటిది the angel of the Lord identified with God. ఆ దేవదూత తను తాను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. He spoke like God. దేవునిలాగానే మాట్లాడాడు. He blessed like God. దేవునిలాగానే ఆశీర్వదించాడు. Second, రెండవదిగా angel of the Lord had power to give life. దేవుని దూతకు లేకపోతే యెహోవా దూతకు జీవం ఇవ్వడానికి శక్తి కలిగినదిగా మనం చూస్తున్నాం. He said to Hagar, I will multiply you. హాగరుతో ఏమంటున్నాడంటే నిన్ను నేను నీకు సంతానమును విస్తరింప చేస్తాను అని. He said to Abraham, I will multiply you. అబ్రహాముతో కూడా నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. Third quality, third thing, మూడవ లక్షణం లేకపోతే మూడవ గుణం ఏంటంటే all knowing. అన్ని ఎరిగి ఉండడం అన్నమాట. Angel of the Lord said to Moses, I know your suffering. మోషేతో అంటున్నాడు నాకు తెలుసు నీవు కష్టము శ్రమ అనుభవిస్తున్నావని. Number 4, నాలుగవది forgive sin. పాపములను పరిహరించుట. He said to Israel, I will forgive you. That angel will forgive your sin. కాబట్టి అక్కడ చెప్తున్నటువంటి మాట ఇశ్రాయేలు దేవుడు నీ అతిక్రమములను పరిహరిస్తాడు. Number 6, ఆరవది receive worship. ఆరాధనను స్వీకరించడం. When Manoah worshipped, the angel of the Lord ascended upon the worship.
ఆ మనోహ ఆయనను ఆరాధించినప్పుడు ఆ అగ్ని జ్వాలలలో నుండి ఆ దేవదూత పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం అక్కడ. So he is accepting Manoah's worship. అంటే దాని అర్థం ఏంటనంటే ఆయన మనోహ యొక్క అర్పణను అంగీకరించాడు. So we understand in all these cases, the angel of the Lord is God himself. కాబట్టి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలన్నిటిలో కూడా యెహోవా దూత అని చెప్పబడినది అది ప్రభువైన యేసుక్రీస్తే. They worship the Lord Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించారు. They had fellowship with the Lord Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తుతో ఒక మంచి సహవాసం కలిగిన వారుగా ఉన్నారు. He forgave their sin. ఆయన వారి యొక్క పాపములను పరిహరించిన వాడుగా ఉన్నాడు. He guided them and guarded them. వారిని నడిపించాడు, వారిని కాపాడి భద్రపరిచాడు. Now come to Philippians chapter 2, very familiar passage. కాబట్టి ఇప్పుడు మనము ఫిలిప్పీలకు రాయబడిన 2వ పత్రికకు వద్దాము. మనకు బాగా తెలిసిన వాక్య భాగం. Please read verses 6 and 7. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. Okay, very familiar. Let me just say and go. చాలా మనకు తెలిసిన వాక్య భాగం కాబట్టి ఒక్కసారి గుర్తు చేసి నేను వెళ్ళిపోతా. Verse 6, form of God. దేవుని స్వరూపము 6వ వచనంలో. Verse 7, form of bond servant. 7వ అధ్యాయములో దాసుని స్వరూపమును ధరించుకొని. In both places, the word Greek word for form is morphia. ఈ 2 వచన భాగాలలో గ్రీకులో దానికి ఇవ్వబడినటువంటి పదం ఏంటంటే మార్ఫియా. Okay, we know morphing. మనకు తెలుసు మార్ఫింగ్ అనేది చూస్తాం, ఫోటో మార్ఫింగ్ అని. Changing the forms. రకరకాలైనటువంటి వాటిని మార్చడం. That is a word used here in these 2 verses. కాబట్టి 2 వచనాలలో ఆ పదం ఉపయోగించబడింది, మార్ఫియా అనే పదం. See, his form is God's form. ఆయన రూపం ఏంటనంటే దేవుని స్వరూపం. 100% he is God. ఆయన 100% దేవుడు ఆయన. But verse 7, 7వ వచనంలో his form is form of man. అక్కడ ఏముందనంటే మనుష్యుని పోలిక, Bond servant. దాసుని స్వరూపము. What I'm trying to say is that both places the same word is used for form. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే 6వ వచనంలో 7వ వచనంలో 2 చోట్ల కూడా ఒకే పదము రూపము అనే పదం కనబడుతుంది. That's why we believe Jesus Christ is 100% God and 100% man. కాబట్టి దీనిని బట్టి మనము యేసుక్రీస్తు 100% దేవుడు, అదే సమయంలో 100% మానవుడు అని మనం నమ్ముతాం. See, in the Old Testament he only appeared. పాత నిబంధనలో కేవలము ఆయన ప్రత్యక్షమయ్యాడు. But in the New Testament he incarnated. అయితే క్రొత్త నిబంధనలో ఆయన దానిని ధరించుకున్నాడు. When he incarnated, ఆయన ఎప్పుడైతే ఆ శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడో he came in a new name. ఆయన ఒక క్రొత్త పేరుతో వచ్చాడు. What is the new name? ఆ క్రొత్త పేరేంటి? Which is not there in the New Old Testament. The name is Jesus. ఈ పేరు పాత నిబంధనలో లేదు. ఆ పేరేంటి అనంటే యేసు. Yes, the name Jesus was very common name in the Jewish people, among the Jewish people. యేసు అనే పేరు యూదులలో చాలా సాధారణంగా అందరికీ పరిచితమైనటువంటి పేరు. Joshua. దాని పేరేంటంటే హిబ్రూలో No, the name Joshua. యెహోషువ. That is also connected to Yesu. యెహోషువ అంటేనే యేసు అని అర్థం. Isaiah. యెషయా అనే పదం కూడా That is also Yesu. అది కూడా యేసు అనే దానికి అర్థం ఇచ్చే Hosea. పదం. Hosea. హోషేయ కూడా That is యేసు also అనే పదం. Yesu. So all these name Yesu. కాబట్టి మనం చెప్పుకున్న ఈ పేర్లు అన్ని కూడా యేసు అనే పేరును కలిగినవి. అదే అర్థం What I'm ఇచ్చే trying to పేరు. say, Jesus was a common name in the Old Testament. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యేసు అనేది పాత నిబంధనలో కూడా అందరికీ తెలిసినటువంటి పేరే. Even in the first century when Jesus was born, so many people had this name.
మరి మొదటి శతాబ్దంలో కూడా యేసు ప్రభు పుట్టిన కాలంలో కూడా యేసు అనే పేరు అనేక మంది కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. That is the name our Lord has taken. ఆ పేరునే మన ప్రభువు తీసుకున్నాడు. It's a low name, it's a lowly name. అది ఎంతో మామూలు తక్కువతో దీనమైనటువంటి పేరు అది. It is a human name. అది మానవుని పేరు అది. And we know that name was rejected by the Jewish people. మనకి తెలుసు ఆ పేరు యూదుల చేత తిరస్కరించబడినటువంటి పేరు అది. They rejected him and crucified him. ఆయనను తిరస్కరించారు, ఆయనను సిలువ వేశారు యూదులు. We don't want this name. ఈ పేరు మాకు అక్కర్లేదు. They rejected him. అందుకని ఆయనను నిరాకరించారు. Come to verse 10, 10వ వచనానికి రండి. verse 9 and 10. రెండవ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 2:10 9-10 కలిసి ఉన్నాయి. అందుచేతను పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. See, our Lord has 3 names. చూడండి, మన ప్రభువుకి 3 పేర్లు ఉన్నాయి. Lord Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు. The same order. The Lord in the Old Testament is appearing. The angel of the Lord, 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 Lord. That is in the Old Testament. కాబట్టి ప్రభు అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు, దేవుడు యెహోవా అనే దానికి అది గుర్తు. Then Jesus, that is the name of incarnation. తర్వాత యేసు అనేది ఆయన శరీరధారిగా వచ్చినటువంటి పేరు అది. Then Christ, that is the name of anointed one, exalted one. ఆ తర్వాత క్రీస్తు అనేది ఆయన అభిషిక్తుడు, ఆయన ఒక పని కోసం అభిషేకించబడిన వాడు అని చెప్పే. The Lord means there is a deity of the second person. He is God. Lord means he is God, deity. ప్రభువు అని అంటే ఇక్కడ తెలుగులో ప్రభు అని ఉంటే అది దేవుడు అని మనం చూడాలి. దైవత్వానికి సంబంధించిన పేరు అది. Jesus means he is a man. యేసు అనేది ఆయన ఒక మనుష్యుడు అని చెప్పడానికి. That is humanity. ఆయన యొక్క మానవత్వాన్ని. Then Lord, Christ means anointing, his work. ఆ తర్వాత క్రీస్తు అనేది ఆయన అభిషేకించబడిన వాడు, అది ఆయన పనిని సూచిస్తా ఉన్నది. See, these 2 names, Lord and Christ, are eternal names. కాబట్టి ఈ ప్రభువు అనేది, క్రీస్తు అనేది నిత్యమైనటువంటి నామములవి. He is God and he is anointed from the eternity past. ఆయన అనాది కాలము నుండే ఆయన ఒక దేవునిగా, అదే సమయంలో ఒక అభిషేకించబడిన వాడిగా ఉన్నాడు. అది కొత్తగా వచ్చిన పేర్లు కావే. But now he has taken a new name. అయితే ఇప్పుడు క్రొత్త పేరు ఏం తీసుకున్నాడు ఆయన అంటే Jesus. యేసు అనే పేరుని. Human name. మానవ నామం అది. Lowly name. చాలా తక్కువైనటువంటి పేరు అది. Rejected name. అది నిరాకరించబడినటువంటి పేరు అది. Died on the cursed cross. ఆ సిలువలో చనిపోయినటువంటి పేరు. God has exalted that name also. అయితే దేవుడు ఆ నామమును కూడా బహుగా అత్యున్నతముగా హెచ్చించారు. God has exalted above every name. అన్ని నామముల కంటే పై నామముగా దాన్ని ఉంచారు. My brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి, we got this relationship with this man. మనము ఇటువంటి గొప్ప వ్యక్తితో సంబంధాన్ని కలిగిన వారంగా ఉన్నాం. We got the relationship with the Savior. మనము ఈ రక్షకునితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. We belongs to Jesus. మనము ప్రభువుకు చెందిన వారం. Today we are also exalted. కాబట్టి మనము కూడా ఒకానొక దినమున హెచ్చించబడిన వారంగా, ఇప్పుడే హెచ్చించబడిన వారంగా ఉన్నాం. We are seated in the heavenly places. మనము పరలోక స్థలములో మనము కూర్చుండబెట్టబడ్డాం. Hebrews chapter 2, bringing many sons to glory. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే అనేక మంది కుమారులను మహిమకు తెచ్చుచుండగా, our Lord is a God who reveals himself in all the time. కాబట్టి మన ప్రభువు అనేక రూపములలో తను తాను బయలుపరుచుకున్నటువంటి దేవుడు. He never stopped revealing himself.
ఆయన ఎన్నడూ కూడా తను తాను ప్రత్యక్షపరచుకోవడం అనేది ఆపివేసిన వాడుగా మానిన వాడుగా ఉండలేదు. But to us is a greatest revelation. అయితే మనకు మాత్రము అత్యున్నతమైన చాలా గొప్పదైనటువంటి ప్రత్యక్షత, And greatest salvation. అదే అదే సమయంలో చాలా గొప్ప రక్షణ కూడా. What a special people we are. మనము ఎంత ప్రత్యేకమైనటువంటి వారము కదా. We belongs to Jesus. మనము ప్రభువుకి చెందిన, యేసుకు చెందిన వారం. He is Christ and Lord. ఆయన క్రీస్తు, ఆయన ప్రభువు, He is exalted. ఆయన బహుగా హెచ్చించబడిన వాడు. And we are also exalted with him. మనము కూడా ఆయనతో పాటు హెచ్చించబడిన వారము. Let's understand the glories of our God. మన ప్రభు యొక్క లేకపోతే దేవుని యొక్క మహిమలు మనము అర్థం చేసుకుందాం. Let's live in relationship with him. మనము ఆయనతో ఒక మంచి సంబంధాన్ని కలిగిన వారంగా మనం ఉందాం. May the Lord bless us together. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. పిల్లరా, అమూల్యమైనటువంటి సత్యాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఎలాగూ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అలాగే క్రొత్త నిబంధనలో మూడు విధాలుగా ఆయన ఆరోహణమైన తర్వాత ఆయన ప్రత్యక్షపరుచుకున్న విధం అనేటటువంటివి దేవుని దాసులు చాలా తేటగా వివరంగా వివరించి ఉంటూ ఉన్నారు. ఇంకా ఏవైనా వీటిల్లో ప్రశ్నలు ఉన్నట్లయితే దయవుంచి మీ ప్రశ్నలు తెలియజేసినట్లయితే మరలా నెక్స్ట్ సెషన్లో దేవుని దాసులు వాటి గురించినటువంటి సమాధానాలు తెలియజేస్తారు. కాబట్టి అమూల్యమైనటువంటి సత్యాలను అందించినటువంటి దేవుని దాసులు మనోజ్ మాథ్యూ గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నా. అలాగే తెలుగులోనికి చక్కగా తర్జుమా చేసినటువంటి దేవుని దాసులు సాల్మన్ రాజు గారికి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నా. ప్రియులరా, కొంచెం అనానుకూలత వలన దేవుని దాసులు మరలా వచ్చే శుక్రవారము శనివారము 2 సెషన్స్ తీసుకుంటారు. దీనినే కొనసాగిస్తారు. కాబట్టి మరలా మీకు ఆ ఇన్విటేషన్ పంపించడం జరుగుతుంది. రేపటి దినమున సహోదరులు జాన్సన్ గారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. కాబట్టి 8